నమస్తే, నేను మీ అశోక్ గౌడి మాట్లాడుతున్నాను. వారధి టీవీ తరఫున. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే మన ఛానల్ ప్రతి క్షణం ప్రజాపక్షం, ప్రజల కోరమే ఏర్పాటు చేసినటువంటి ఈ ఛానల్ ప్రతి సమస్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం దాకా తీసుకెళ్లడమే మన బాధ్యత. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షల విలువ చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ప్రైవేట్ హెల్త్ కార్డు తీసుకపోతేనేమో ప్రతి హాస్పిటల్లో అన్ని రోగాలకు ట్రీట్మెంట్ ఉంటుంది. మరి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే మా హాస్పిటల్లో కేవలం గుండె ఆపరేషన్ మాత్రమే అవుతుంది, మా హాస్పిటల్లో కేవలం రేడియేషన్ మాత్రమే అవుతుంది, మా హాస్పిటల్లో కేవలం ఒక రోగానికి మాత్రమే ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డుకు, గవర్నమెంట్ కార్డుకి ఇంత విలువ లేదా అని చెప్పేసి నేను చాలా మదన పడుతూ ఉన్నాము, చాలా బాధపడుతూ ఉన్నాము. ఏ విధంగా అయితే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులకు విలువ ఉంటుందో ఆ విలువ మరి మన ఆరోగ్యశ్రీ కార్డుకి ఎందుకు ఉండదు? ప్రతి రోగానికి, ప్రతి నొప్పికి, ప్రతి దానికి కూడా ఆరోగ్యశ్రీ కార్డుని వాడుకునే అధికారం ప్రజలకు లేనప్పుడు ఆ ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదో రకంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆశతోటి చాలామంది బ్రతుకుతూ ఉంటారు. పేదవాడికి ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ కార్డుకి ఇంత విలువ లేదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాము. అదే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, మన హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్లు కావచ్చు, మన ప్రైవేట్ ఇన్సూరెన్స్లు ఏవైనా సరే, మీరు యశోదాకి వెళ్ళినా, మరి అపోలోకి వెళ్ళినా, మరి ఇంకా ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా 100% వర్తిస్తుంది. మరి మన ఆరోగ్యశ్రీ ఎందుకు వర్తించదు? ప్రభుత్వాన్ని వెళ్తున్నటువంటి, ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ల కార్డు చెల్లుబాటు అవుతుంటే మరి నేరుగా ప్రభుత్వం కార్డు ఎందుకు చెల్లుబాటు అవుతలేదు? ప్రజల్లారా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. పాలకులారా ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మీరు ఎలాగో ఇచ్చే డబ్బు ఇస్తూ ఉంటారు, మీరు చేసే పేమెంట్లు చేస్తూ ఉంటారు, ఎలాగో రేపు 3 నెలల తర్వాత పేమెంట్లు వస్తూ ఉంటాయి. కానీ ఎందుకు పేదవాడు ఒక హాస్పిటల్కి పోతే మా హాస్పిటల్లో ఈ రోగానికి ట్రీట్మెంట్ లేదయ్యా, ఇంకో హాస్పిటల్కి వెళ్ళామని చెప్తారు, హాస్పిటల్కి వెళ్తే ఆడికించి ఇంకో హాస్పిటల్కి వెళ్ళామని చెప్తారు. ఏదో నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేని బాధితుడు ఒక పేషెంట్ ఉంటాడు. నచ్చని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే ఆ డాక్టర్ ఎవరో తెలియదు, ఆ హాస్పిటల్ పరిస్థితి తెలియదు. గత్యంతం లేక చేసుకునే ట్రీట్మెంట్ తప్పితే కానీ ఆరోగ్యశ్రీలా ఇష్టంతో చేసుకునే ట్రీట్మెంట్ కాదు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర యంత్రాంగం కానీ ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎక్కడున్నాము? ఆధునిక యుగంలో ఉన్నాము, సాఫ్ట్వేర్ యుగంలో ఉన్నాము. మనం ఈ యుగంలో కూడా ఇంకా కూడా పేదవాడిని వెనుకకు నెట్టే కార్యక్రమం చేయడం అనేది భావ్యం కాదని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి తెలియజేసుకుంటాను. దయచేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇట్లు మీ వారధి టీవీ, మీ అశోక్ గౌడ్.